కృష్ణుడికి వేణువు ఎందుకు అంత ఇష్టం, అది ఎవరిచ్చారో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. ఈ వేణువు పరమశివుని కానుక సదా తనతో పాటు ఉంచుకోగలిగే బహుమతిని కృష్ణుడికి ఇవ్వాలని శివుడు నిర్ణయించుకున్నప్పుడు వేణువు గుర్తొచ్చింది. వేణువు కేవలం సుస్వరాయనాదం మాత్రమే కాదు, మతపరమైన రక్షణకు చిహ్నం అని శివుడు నిర్ణయించారు. అలాంటి వేణువుని ఎలా తయారు చేస్తారో చూసేవారికి శివుడు దదీచి అనే మహర్షికి అస్థికలు గుర్తొచ్చాయి. ముని దదీచి ఎముకలతో చేసిన వేణువు దదీచి మహర్షి లోక కళ్యాణం కోసం తన శరీరం త్యాగం చేశాడన్న తన మహాశక్తి శరీరంలో అన్ని ఎముకలను దానం చేశాడని చెప్తారు. ఈ ఎముకలతో విశ్వకర్మ మొదటి పినాక, రెండవ గాండివ, మూడవ సారంగ అనే 3 విల్లులను తయారు చేశారు. శివుడు ఆ ఎముకలతో చూర్ణం చేసి అందమైన వేణువును తయారు చేశారు. అతను కృష్ణునికి కలవటానికి భూమి మీదకు వచ్చినప్పుడు అతను కృష్ణుణ్ణి దాన్ని బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారు. అప్పటి నుండి శ్రీకృష్ణుడు ఆ వేణువుని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకుంటాడు. పరమశివుడు కానుకగా ఇచ్చాడు కాబట్టి కృష్ణుడికి అది ఎంతో ప్రీతికరమైనది. కృష్ణుడు తన వేణువు వాయిస్తుండగా ఆ శబ్దం బ్రహ్మ భవ 3 లోకాలను, అన్ని చలనం లేని అస్తిత్వాలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కృష్ణుడు వేణువు వాయిస్తున్న శబ్దం భక్తులకు తన చుట్టూ చేరాలని పిలుపునిచ్చింది. అతని వేణువు శ్రావ్యమైన ధ్వని బృందావనంలో దాదాపు ప్రతి నివాసాన్ని వెంటనే అతని వైపుకు పరిగెత్తించేది. ఇది బృందావన నివాసులందరికీ దివ్యనాదాన్ని అందిస్తుంది. ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్